ముండా నీ బతుకు పాడగాను. నేను వెయ్యని దానికి నువ్వు ఇష్టం ఉన్నట్టు అంటే పడుకుంటుంటా అంటే నీది బాగా మీదికి పోయి నన్ను చూసినప్పుడల్లా తిడుతున్నావు. నాన్న జోలికి వచ్చి నన్ను తిట్టినట్టుంటే మాత్రం మంచిగా ఉండదు. నేను నలుగుట్ల పిలిచి పంచాయతీ పెట్టిస్తా. నేను పెట్టి సూత్తా ఏమని పంచాయతీ పెట్టిస్తావో సూత్తా. నేను కూడా నేనే పెట్టియాలి అసలు. కానీ పోనీ పాపమని ఊకుంటా అంటే బాగా రెచ్చిపోతున్నవేమే. నీకు అంతగానం పైసలు ఎక్కడిదే? నా మొగని ముంచినవు, ఇంకా నా మొగని లెక్క నువ్వెవరినెవరిని ముంచినవు. అందుకే ఇల్లు కడతాన్నావు. లేకపోతే అడక్క తినేదానివి నీ దగ్గర కానీ పైసలు ఎక్కడియే? ఏంటే నేను అడక్క తినేదాన్న, నువ్వు అడక్క తినేదానివి. అర్థమైతుందా? నేను కట్టం చేసుకుంటున్నా. నీ లెక్క ఇంట్లో వండి తింటలేను. ఏమన్నా మీరు ఏడ్సత్తావేమో దొంగముండా. నీ మొగన్ని ముంచిన అంటున్నావు. నీ మొగని ఏమైనా పైసలు ఇచ్చిండా? అడుగుపో. వాడు ఇచ్చిండా? అడుగుపోయే అడిగి మాట్లాడు. నువ్వు 10 మందిని ఉంచుకున్నావు కావచ్చు, అందుకే నీకు అసొంటి ఆలోచనలు వస్తున్నాయి. నేను గసొంటిదాని కాదు. నా మొగన్ని ఉంచుకున్నావు కదనే, అదేమంటరే? పుష్ప చూడు, అది గతంలా నీ మొగడు నన్ను అట్లా వాడుకున్నాడు. మళ్ళీ అప్పటిసింది ఇప్పటికి మాకు ఏ సంబంధం లేదు. అట్టిగా నువ్వు సంబంధం అంట పెట్టి దునియా మాట్లాడుతున్నావు. దునియా నీ పాపం నీకే, నీ కుళ్ళు నీకే. నువ్వే సర్వనాశనం అవుతావు. ఏమైందవ్వా లొల్లి? పైసలు తెస్తా నీ మునిగినవు. బాబు నీకు పైసలు ఇస్తాయి, పట్టుకపోయి వాళ్ళకి ఇచ్చి కాగితం పట్టుకొని రాపో. ఏమైంది? ఏంటిది లొల్లి? అయితే పోయే పాపం వాళ్ళు చూస్తారు కావచ్చు పో. నేను మళ్ళా చెప్పుతాన్నా, నా జోలి కత్తే మాత్రం మంచిగా ఉండదు. రమా చెప్తున్నా, మాటలు అట్టిగా వదిలిపెట్టనీయకు. వదిలిపెట్టినాక బాధపడకు. నేను ఇన్ని రోజులంటే ఊకున్నా కానీ ఇప్పుడు ఊకుండేదాన్ని కాదు. నీ మొగన్ని నేనేం వాడుకోలేదు. అర్థమవుతుందా? అవునే, మరి నీకు లోకంలా బొచ్చడు మంది మొగోళ్ళు ఉన్నారు. నా మొగడే నచ్చి నా మొగంతో రాసుకుంటా పూసుకుంటుంది. రోడ్డు నీకు అవసరమానే? ఇప్పుడు మాట్లాడవు. రాసుకుంటా తిరగరే, పూసుకుంటా తిరగరే. ఎందుకే నన్ను ఇట్లా బాధనం చెప్తున్నావు? బద్మాషానా, నా మొగడు చచ్చి నా బాధలు నేనుండి ఎన్నో బాధలు పడతానా నీకు తెలుసానే? ఏమో అట్టిగా మాటలు ఈసి పెట్టుకుంటా నాకు అంత మెంటల్ లేపుతున్నావు. నువ్వు ఏ బట్టి నా పనంతా వెనకబడిపోతుంది. ఇంకోసారి నీ నోట్లకే నా జోలు వచ్చింది అనుకో, నాలుకే కోసేస్తా. ఏది కోసేయే సూత్తా. నువ్వు నాలుకే కొత్తవేమో కానీ నీది కిందిది కోసి పారదేంగుతా నేను. దేనికి వానికి రాకుండా అవుతావు ఇక నువ్వు. రామ ఆగు, అవేం మాటలు పడేనే ఆగు. పుష్ప నన్ను ప్రట్టిగా పిలిపించి లొలి పెట్టిస్తావు కదా నువ్వు. నేను అట్లా మందలు ఇస్తాన్నా బాగా రోజులైందని. నాకేమెరక మీరు గింతగారం లొలి పెట్టుకుంటారని. నా మొగని చూడకుండా దీనికి ఉండబుద్ధి అయితే లేదట పుష్ప. అందుకే నా ఇంటికి ఎదురుంగా వచ్చి రోజు నా మొగని చూసుకుంటా తృప్తి అవుతుంది దీనికి. ఓసిరండా, నాకు ఏ ఇల్లు దొరకక నేను ఇల్లు ఊలగొట్టుకున్నా, ఇల్లు కట్టుకుంటున్నా అని ఈ ముసలోని ఇల్లు దొరికితే ఈ ముసలోని ఇంట్లో ఉంటాననే. నీ మొగని గురించి నేను ఎందుకుంటానే? నాకు గా సోకు లేదే. ఓ బద్మాషిదారా, నువ్వు ఎక్కదక్క మాట్లాడకు. ఎందుకు రామిలొల్లి చూడు నర్సక్క, నేను నా సందల నేను